कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी देश की सेवा कौन करेगा हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा हम करेगा శాంక్షన్ కావాలి. ఫర్ లాస్ట్ వన్ ఇట్ ఇస్ నో స్టాక్ పాయింట్ ఎట్లా స్టాక్ పాయింట్ చేయండి. ఇంకొకటి అన్నా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ ఏదైతున్నదో మనం శాండ్ ఎస్టిమేషన్ యాడ్ చేస్తున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ లో శాండ్ ఎస్టిమేషన్ యాడ్ చేస్తున్నాం. దానికి ఏదైతుందో టిప్పర్లకు ఫ్లెక్సీలు కట్టేది ప్రభుత్వ పనులకు అని చెప్పి మొత్తం దొంగ రవాణా చేస్తుండ్రు. మా అధికారులు అందరూ నిద్రపోతుంది. దయచేసి ఏమనుకోకండి సార్ చెప్పంటున్నాను. దయచేసి ఏమనుకోకండి. फ्लेक्सिल कटकुनी दिन भर रात भर जो है रेती मारे तो क्या ఏం చేస్తారు సార్? స్టాక్ పాయింట్ పెట్టండి. ఇంకోటి స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పండి అన్న. మీరు వచ్చినందుకు ఇవాళ జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పండి అన్న. మీరు వచ్చినందుకు ఇవాళ జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు 4 జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి 4 జిల్లాల కలెక్టర్లతో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి ఈ భూభారతకు సంబంధించిన అంశాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు, వీటితో పాటు గతంలో ఏవైతే అసంపూర్తిగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే మొండి గోడలు కనిపిస్తున్నాయో వాటిని ఎలా కంప్లీట్ చేయాలి, ఈ 3 అంశాల మీద కూలంకుషంగా జిల్లా అధికారులు కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఈ భూభారతకు సంబంధించిన అంశాల్లో ఆనాడు ధరణికి సంబంధించిన చట్టం వల్ల సామాన్య ప్రజలు ఏవైతే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇబ్బందులు పడ్డారో వాటిని పరిష్కరించే అనేక అంశాలని ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడి పరిష్కార మార్గంలో కనుగొన్నాం. కాబట్టి వాటిని ఎలా న్యాయమైన వాటిని పరిష్కరించాలి అనే కొన్ని వారికి ఉన్న ధర్మ సందేహాలు మా కలెక్టర్లకు మరికొన్ని ఉంటే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. అదే రకంగా గతంలో ప్రభుత్వ భూములు కొంతమంది పెద్దల పేరుతో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాన్ని వారు దృష్టికి తేవడం జరిగింది. అవి నిజంగా ప్రభుత్వ భూములే కాబట్టి వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి మిగిలిన దాన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. వీటితో పాటు సాదా బైనామాలకు సంబంధించిన అనేక అంశాలు, వీటితో పాటు ఏవైతే అసైన్డ్ భూములుండి తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి, గత ప్రభుత్వంలో అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి లాగానే ఉన్నది. దానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకి విధి విధానాలు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. 2 BHKలో పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళు, ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కంప్లీట్ కాకపోయినా అలొకేషన్ చేసి బ్యాలెన్స్ కంప్లీషన్ ఆ బెనిఫిషరీకే ప్రభుత్వము ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఆ బెనిఫిషరీకే ఇచ్చి వాటిని కంప్లీట్ చేయాలని గతంలో ఆదేశించాము. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయాలని, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో కూడా మొదటి విడత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం, ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 చొప్పున ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించింది కూడా బెనిఫిషరీ లిస్టు మోర్ దాన్ 55-60% ఇప్పటికే ఫైనల్ చేసి
ప్రతి గ్రామంలో ఉండే ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టుల ఆధారంగా ఆ లిస్టులు బేస్ చేసుకొని వాటిని స్క్రూటినీ చేసి గెజిటెడ్ అధికారులతో రీచెక్ చేసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో అప్రూవల్ తీసుకొని ఇప్పటికే కొన్ని గ్రామ స్థాయిలోకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇంతకుముందే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీలో కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేశాం. అదే పద్ధతిలో ఈ 4 జిల్లాల్లో కూడా రాబోయే 1-2 రోజుల్లో, ఎందుకంటే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో అర్హులైన వాళ్ళలో బహు పేదవాళ్ళకి ముందు పెడితే ఇవ్వాలని ఆదేశానుసారం కలెక్టర్లు ఆ దిశగా పనిచేస్తున్నారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవటం జరిగింది. ఇదే కాకుండా బఫర్ లిస్ట్ కింద ప్రతి నియోజకవర్గానికి మళ్ళీ ఒక 50%, ముందు 3,500లో 50% అంటే 1,750 బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని, ఈ విడతల వారుగా రిలీజ్ చేసే దాంట్లో ఈ బఫర్ లిస్టులో పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్లకు తెలపడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం, పేదోడి పక్షపాత ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పేదోడికి ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నోరు కట్టుకోనైనా పేదవాడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వారి సూచనలు, వారి ఆలోచనలకు అనుగుణంగా పేదోడికి అండగా ఉండాలనే కూడా గౌరవ కలెక్టర్ గారికి తెలపడం జరిగింది. సాదా బైనామాలకు సంబంధించినవి కూడా పెద్ద మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి. ఏదైతే 2020 చట్టం నాడు ఆనాటి ప్రభుత్వం చేసేటప్పుడు ఆన్లైన్లో 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పాం. ఆ పరిష్కరించే దాంట్లో భాగంగా ఆ 9,26,000కి సంబంధించి ఏ పైలట్ మండలాలు ఇప్పుడు చేస్తున్నారో ఆ మండలాల్లో అప్లికేషన్లు అన్నీ కూడా రావటం లేదు. అవి కాకుండా వేరే వస్తున్నాయి, వాటి ఇంటర్లింక్ ఏదో ఉందేమో వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. వాటిని గౌరవ సుప్రీంకోర్టులో స్టే ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అవ్వటంతోనే తప్పకుండా దాన్ని ఆ స్టేని వెకెట్ చేపించి వాటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అదే రకంగా అసైన్డ్ భూములకు సంబంధించి ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ భూములు ఏవైతే పేదవాడు సాగులో ఉన్నా, ప్రభుత్వ భూములు ఎక్కడైతే సాగు లేకుండా నిరుపయోగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని పేదవాళ్ళకి పంచే కార్యక్రమం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ దిశలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో చర్యలు చేపట్టడం జరగాలని చెప్పారు. భూ సమస్యలకు కోర్టుకెళ్ళి అవి ఇప్పుడు పరిష్కారం అయితే ఏవైతే కోర్టులో ఉన్న వాటిని, అది లీగల్ గా ఉన్న ఇష్యూస్ కాబట్టి వాటికి పరిష్కారం ఆల్రెడీ కనుగొన్నాం. కోర్టులో వాళ్ళు డ్రాప్ అయి వస్తే ఇక్కడ పరిష్కారం చేస్తాం. మీ రాజ్యం మీరే తప్పకుండా ఈ చట్టంలో ఆ ప్రొవిజన్ కూడా పొందపరచబడింది. ధరణిలో తప్పు చేశారు అనేది కొన్ని ఇప్పటికే ఆధారాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా వచ్చే నెలలో ఈ నెక్స్ట్ వీక్ లో ఫైనలైజేషన్ చేస్తున్నాం. ఆ కంపెనీలు ప్రభుత్వ సంస్థలకి ఇస్తున్నాం. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఏ పెద్దవాళ్ళు ఎంతెంత ఘనకార్యాలు చేశారో కూడా ప్రజల ముందు పెట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీ రాజ్యం మీరే వెళ్ళినట్టు మాజీ మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు మీతో కలిసి. ఇప్పుడేదో ప్రశాంతమైన వాతావరణంలో